అది ఇశ్రాయేలు చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన స్వర్ణయుగం. ఆ కాలంలో యుద్ధభయాలు లేవు, కరువు కాటకాలు అస్సలే లేవు. ఎటు చూసినా సంపద, ఎటు విన్నా జ్ఞానోపదేశం. చరిత్ర పుటల్లో ఎందరో రాజులు రాజ్యాలేలారు, ఎందరో చక్రవర్తులు సామ్రాజ్యాలను నిర్మించారు. కాని ఆకాశ పక్షుల నుండి లెబనోను దేవదారు వృక్షాల వరకు సృష్టిలోని ప్రతి రహస్యాన్ని ఛేదించిన మహామేధావి ఒక్క ఆ సింహాసనం మీదే ఉన్నాడు. అతను కేవలం ఒక రాజు మాత్రమే కాదు, 3000 ఏళ్ల క్రితమే నేటి ఆధునిక ఇంజనీరింగ్కు సవాలు విసిరేలా దేవుని మందిరాన్ని నిర్మించిన వ్యూహకర్త. 3000కు పైగా సామెతలు, 1000కి పైగా కీర్తనలు, ప్రకృతి రహస్యాల నుండి ప్రాణుల స్వభావం వరకు సమస్తం తెలిసిన ఏకైక జ్ఞాని. అతని మాట వినడానికి ప్రపంచం నలుమూలల నుండి రాజులే క్యూ కట్టేవారు. అతని పాలనలో వెండి వీధిలో పడి ఉన్న రాళ్లతో సమానం. అతని రాజభవనం భూలోక స్వర్గానికి ప్రతిరూపం. 7 ఏళ్లపాటు నిర్మించిన ఆ దేవాలయం మానవ చరిత్రలోనే ఒక అద్భుతం. అయితే ఇంతటి వైభవం, ఇంతటి జ్ఞానం ఒక సాధారణ మనిషికి ఎలా సాధ్యమైంది? దానికి పునాది గిబియోనులో జరిగిన ఆ ఒక్క రాత్రి. సృష్టికర్తైన దేవుడే స్వయంగా కలలోకి వచ్చి, నీకేం కావాలో కోరుకో అని అడిగితే, బంగారం వద్దు, దీర్ఘాయుష్షు వద్దు, శత్రువుల ప్రాణాలు అసలే వద్దు, కేవలం నా ప్రజలను పాలించడానికి వివేకం కావాలి అని కోరుకున్న నిస్వార్థ పాలకుడు అతడు. అతనే ఇశ్రాయేలు రారాజు, దావీదు కుమారుడు, శాంతికి మారుపేరు, జ్ఞానానికి నిలువెత్తు రూపం. అతడే సొలొమోను మహారాజు. రండి, ఆ జ్ఞానఖని జీవిత చరిత్రలోకి వెళ్దాం. అది ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత ఉద్రిక్తమైన సమయం. 40 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా పాలించిన సింహం దావీదు మహారాజు మరణశయ్యపై ఉన్నాడు. ఎవరు తదుపరి రాజు? అబ్షాలము చనిపోయాక దావీదుకు ఉన్న కుమారులందరిలో పెద్దవాడు అదోనియా. బైబిల్ చెబుతోంది, అతడు చాలా అందగాడు, కాని అతని అందం కంటే అతనిలోని గర్వం ఇంకా పెద్దది. 1 రాజులు 1:5 ప్రకారం అదోనియా తన తండ్రి ఆజ్ఞ కోసం చూడలేదు, దేవుని చిత్తం కోసం అసలే వేచి చూడలేదు. నేనే రాజునవుదును అని స్వయంగా ప్రకటించుకున్నాడు. అతను ఎంత ధైర్యం చేశాడంటే, రాజుకు తెలియకుండానే ఒక రహస్య ప్రదేశంలో పట్టాభిషేక విందు ఏర్పాటు చేశాడు. రాజ్యం నాదే అనుకున్నాడు. దానికి తోడు సైన్యాధిపతి యోవాబు, యాజకుడైన అబ్యాతారు మద్దతిచ్చారు. కాని అతను మరిచిపోయిన విషయం ఒక్కటే, తాను తీసుకున్నది దేవుని నిర్ణయం కాదు, కేవలం మనిషి నిర్ణయం. ఈ స్వయం హెచ్చింపే అతని పతనానికి మొదటి మెట్టయ్యింది. రాజ్యం చేజారిపోతున్న చివరి నిమిషంలో దేవుని ప్రవక్త నాథాను మరియు సొలొమోను తల్లి బత్షెబా రంగంలోకి దిగారు. మరణశయ్యపై ఉన్న దావీదుకు గుర్తుచేశారు, రాజా, సొలొమోను రాజవుతాడని దేవుని సాక్షిగా మీరు ప్రమాణం చేశారు కదా. ఆ వృద్ధ సింహం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అదోనియా విందులో మత్తులో ఉండగా దావీదు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాథాను సొలొమోనును గాడిదమీద ఎక్కించి గిహోను ఊట దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ పవిత్ర తైలంతో అభిషేకించి కొమ్ముబూర ఊదారు. సొలొమోను రాజు కలకాలం వర్ధిల్లునుగాక అని ప్రజలు చేసిన నినాదాలతో భూమి దద్దరిల్లింది. ఆ శబ్దం విందులో ఉన్న అదోనియా గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. తన కుట్ర పటాపంచలైందని అర్థమైంది. నిజానికి సొలొమోనుకు దక్కింది కేవలం తండ్రి ఆస్తి కాదు, అది దేవుని ప్రణాళిక. దావీదు చనిపోయే ముందు లేత ప్రాయంలో ఉన్న తన కుమారుని చేతులు పట్టుకుని చెప్పిన ఆ మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము గలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గాలను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకొందువు. 1 రాజులు 2:2-3. అంత పెద్ద సామ్రాజ్యాన్ని, అంతటి బరువును మోయడానికి ఒక తండ్రిగా దావీదిచ్చిన ఒకే ఒక్క ఆయుధం ధైర్యం. అక్కడి నుండే మొదలైంది సొలొమోను శకం. అసలు అదోనియాకు లేని అర్హత సొలొమోనుకు ఏముంది? దీనికి సమాధానం సొలొమోను పుట్టకముందే దేవుడు ఇచ్చాడు. 1వ దినవృత్తాంతములు 22:8-10లో
దేవుడు దావీదుతో స్పష్టంగా చెప్పాడు, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించినవాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేలమీదికి ఓడ్చితివి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగుజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియూ దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అతడు నాకు కుమారుడైయుండును. నేనతనికి తండ్రినైయుందును. ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్యసింహాసనమును నిత్యమూ స్థిరపరచుదును. చూశారా, అదోనియా దగ్గర కత్తులున్నాయి, రథాలున్నాయి. కాని సొలొమోను దగ్గర దేవుని వాగ్దానముంది. దేవుని మందిరాన్ని కట్టే ఆ పనిముట్టు సొలొమోనే. కేవలం మందిర నిర్మాణమే కాదు, దేవుని వ్యక్తిగత ప్రేమ కూడా సొలొమోను మీదే ఉంది. 2 సమూయేలు 12:25 ప్రకారం సొలొమోను పుట్టినప్పుడు యెహోవా అతని యందు ప్రేమ ఉంచాడు. ప్రవక్తయైన నాతాను ద్వారా వర్తమానం పంపి ఆ బాలుడికి యెదీద్యా అని పేరు పెట్టాడు. దానర్థం తెలుసా? యెహోవాకు ప్రియుడు. లోకమంతా అదోనియా వైపు చూసి ఉండవచ్చు, కాని సృష్టికర్త హృదయం మాత్రం యెదీద్యా మీద లగ్నమయ్యుంది. రాజ్యాధికారమైతే చేతికొచ్చింది. శత్రువులందరూ అణిగిపోయారు. కాని సొలొమోను మనసులో మాత్రం ఏదో తెలియని భయం. కారణం, తన తండ్రి దావీదు ఒక మహాయోధుడు, యుద్ధవీరుడు. కాని తను యుద్ధం తెలియని ఒక లేత యువకుడు. ఇసుక రేణువులంత విస్తారమైన ఈ గొప్ప జనసమూహాన్ని పాలించడం నా వల్లవుతుందా అనే ప్రశ్న ఆయన్ను తొలిస్తోంది. ఆ సమాధానం వెతుక్కుంటూ సొలొమోను గిబియోను అనే ఎత్తైన స్థలానికి వెళ్లాడు. అది మామూలు ప్రార్థన కాదు, ఒక సంచలనం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1000 దహనబలులను దేవునికి అర్పించాడు. ఆ అర్పణలోని భక్తిని చూసి ఆకాశమే దిగివచ్చింది. ఆ రాత్రి సృష్టికర్త స్వయంగా సొలొమోను కలలోకి వచ్చాడు. ప్రపంచంలో ఏ మనిషికీ దక్కని ఒక గొప్ప ఆఫరిచ్చాడు. దేవుడు, సొలొమోను, నీకేమి కావలెనో కోరుకొనుము, నేను నీకిచ్చదను. ఆలోచించండి, ఆ స్థానంలో మనముంటే ఏం కోరుకుంటాం? నా శత్రువులందరూ చనిపోవాలి అని అడుగుతాం. లేదా ప్రపంచంలో నేనే అత్యంత ధనవంతుడిని కావాలి అని కోరుకుంటాం. కాని సొలొమోను నోటి నుండి వచ్చిన మాట దేవుడినే ఆశ్చర్యపరిచింది. ప్రభువా, నువ్వు నా తండ్రి దావీదు మీద ఎంతో ప్రేమ చూపించావు. కాని నేనింకా చిన్న బాలుడను. రాజ్యపాలన ఎలా చేయాలో, కనీసం ఎలా నడుచుకోవాలో కూడా నాకు తెలియదు. నీ ప్రజలు లెక్కకు ఇసుకరేణువులంతమంది ఉన్నారు. కాబట్టి మంచి చెడ్డలను వివేచించి న్యాయం తీర్చగలిగే జ్ఞానముగల హృదయాన్ని నీ దాసునికి దయచెయ్యి. ఆ మాట దేవునికి ఎంతగానో నచ్చింది. సొలొమోను, నువ్వు స్వార్థంతో దీర్ఘాయుష్ అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు. కేవలం న్యాయం తీర్చడానికి జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి ఇదిగో బుద్ధి వివేకములు గల హృదయాన్ని నీకిస్తున్నాను. నీకు ముందుగాని నీకు తరువాతగాని నీ అంతటివాడు లోకంలో ఎవ్వడూ ఉండడు. అంతేకాదు, నువ్వు అడగనివి కూడా నీకిస్తున్నాను: ఐశ్వర్యం, ఘనత, కీర్తి. నీ కాలంలో ఏ రాజు కూడా నీకు సాటిరాడు. సొలొమోనుకు దేవుడు దర్శనమిచ్చి, నీకేమి కావలెనో కోరుకొనుము అన్నాడు. అప్పుడు సొలొమోను రాజైనప్పటికీ తన అల్పత్వాన్ని దేవుని ముందు ఒప్పుకున్నాడు. మనకెంత జ్ఞానమున్నా దేవుని ముందు తగ్గించుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని యాకోబు 4:6లో లేఖనము చెప్పుచున్నది. సొలొమోను తన సొంత సుఖాలైన ధనం, దీర్ఘాయువు అడగలేదు. ప్రజలను పాలించే బాధ్యత కోసం జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడవన్నీయు మీకనుగ్రహింపబడును. మత్తయి 6:33. మనం దేవుని హృదయాన్ని సొలొమోనులాగా గెలుచుకుంటే ఎఫెసీ 3:20లో చెప్పినట్టు మనం అడుగువాటికంటెను, ఊహించువాటికంటెను అత్యధికముగా ఆయన మనకు దయచేస్తాడు. సాక్షులు లేరు, సీసీటీవీలు లేవు, DNA టెస్టులు అసలే లేవు. ఉన్నదల్లా ఒక గది, 2 తల్లులు మరియు 1 జీవం ఉన్న పసిబిడ్డ, ఇంకోటి నిర్జీవంగా ఉంది. నిజం నిరూపించడానికి ఏ ఆధారాలు లేని సంక్లిష్టమైన కేసది. సొలొమోను జ్ఞానానికి మొట్టమొదటి పరీక్ష.
2 స్త్రీలు రాజు సముఖంలోకి వచ్చారు. వారిద్దరూ ఒకే ఇంట్లో కలసి నివసిస్తున్నారు. విచిత్రమేమిటంటే 2 3 రోజుల తేడాతో మగపిల్లలకు జన్మనిచ్చారు. ఆ ఇంట్లో వారిద్దరూ ఆ పసిపిల్లలు తప్ప వేరే మనిషి లేరు. ఒకరోజు రాత్రి వారిలో ఒక తల్లి నిద్రలో పొరపాటున తన బిడ్డమీద పడుకోవడంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయాడు. అది గమనించిన ఆ తల్లి అర్ధరాత్రి నిశ్శబ్దంగా లేచి పక్కన నిద్రపోతున్న స్నేహితురాలి బ్రతికున్న బిడ్డను దొంగిలించి తన చచ్చిన బిడ్డను ఆమె పక్కన పడుకోబెట్టింది. తెల్లారి లేచిన రెండో తల్లి పాలివ్వడానికి బిడ్డనెత్తుకుంది. కాని వాడు చనిపోయి ఉన్నాడు. గుండె పగిలేలా ఏడ్చింది. కాని ఉదయం వెలుతురులో నిశితంగా చూశాక అర్థమైంది, వీడు నా కొడుకు కాదు అని. వారిద్దరూ, రాజా, బ్రతికి ఉన్నవాడు నా కొడుకు, చనిపోయినవాడు ఆమె కొడుకు అని వాదిస్తున్నారు. దర్బారు మొత్తం అయోమయంలో పడింది. ఎవరిని నమ్మాలి? ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అక్కడున్న మంత్రులకు, న్యాయాధిపతులకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడే సొలొమోను గొంతు గంభీరంగా వినిపించింది. 2 ఆ బిడ్డ నాదే అంటున్నారు. ఆధారాలు లేవు. కాబట్టి న్యాయం ఇద్దరికీ సమానంగా జరగాలి. భటులారా, ఆ కత్తిని ఇటు తీసుకురండి. ఆ బ్రతికున్న పసివాడిని 2 ముక్కలుగా నరకండి. చెరో సగ భాగం 2 తల్లులకు ఇచ్చేయండి. సభలోని ప్రజలు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. పసివాడిని చంపేస్తారా అని భయపడ్డారు. కాని కన్నపేగు తల్లడిల్లింది. నిజమైన తల్లి రాజు కాళ్లమీద పడి కన్నీరు మున్నీరుగా విలపించింది. వద్దు ప్రభూ, నా బిడ్డను చంపకండి. వాడు నాకు దక్కకపోయినా పర్వాలేదు. ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి. వాడు బ్రతికుంటే చాలు. దయచేసి చంపకండి. నిజం దానంతట అదే బయటపడింది. త్యాగమే తల్లి ప్రేమకు నిదర్శనం. అసూయ నాశనాన్ని కోరుకుంటుంది. ప్రేమ ప్రాణాన్ని కాపాడుతుంది. సొలొమోను సింహాసనం దిగి ఇలా అన్నాడు, ఆపండి, పసివాడిని చంపకండి. ఎవరైతే బిడ్డ బ్రతకాలని కోరుకుందో ఆమెయే నిజమైన తల్లి. బిడ్డను ఆమెకు అప్పగించండి. 1 రాజులు 3:28. ఆ తీర్పు చూసిన ఇశ్రాయేలు ప్రజలందరూ భయభక్తులతో చేతులు జోడించారు. న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించిరి. సొలొమోను రాజు తన అధికారుల సహాయంతో ఇశ్రాయేలు దేశాన్ని సురక్షితంగా మరియు సమర్థవంతంగా పాలించాడు. దేవుడు అతనికి సాటిలేని జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అతడు 3000 సామెతలు చెప్పాడు మరియు 1005 కీర్తనలు రచించాడు. దేవదారు వృక్షం మొదలుకొని చిన్న మొక్కల వరకు, అలాగే జంతువులు, పక్షులు మరియు జలచరాలన్నింటి గురించి అతడు వివరించాడు. అతని అద్భుతమైన జ్ఞానవాక్కులను వినడానికి దేశదేశాల నుండి రాజులు మరియు ప్రజలు అతని వద్దకు వచ్చేవారు. సొలొమోను రాజ్యంలో శాంతి, సంపద నెలకొన్న తరువాత అతడు తన తండ్రి అయిన దావీదు కోరికను మరియు దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. అదే యెహోవా నామమున ఒక మహా ఆలయాన్ని నిర్మించడం. కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక బృహత్తర నిర్మాణాన్ని చేపట్టడానికి కావలసిన పరిపాలనా దక్షత, అంతర్జాతీయ సంబంధాలు మరియు మానవ వనరుల నిర్వహణ ఎలా ఉండాలో పరిశీలిద్దాం. మొదటిగా సొలొమోను రాజు తన తండ్రి మిత్రుడైన తూరు రాజు హీరాముతో దౌత్యపరమైన సంబంధాలను పునరుద్ధరించుకున్నారు. సొలొమోను హీరాము రాజుకు ఒక సందేశం పంపారు. లెబనోను అడవులలో లభించే శ్రేష్టమైన దేవదారు మరియు సరళపు మ్రాణులను ఆలయ నిర్మాణం కోసం కోరారు. కలప నరకడంలో సీదోనీయులకు ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని సొలొమోను గుర్తించి వారి సహకారాన్ని అభ్యర్థించారు. ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, 2 దేశాల మధ్య జరిగిన ఒక భారీ వాణిజ్య ఒప్పందం. హీరాము రాజు లెబనోను నుండి సముద్ర మార్గం ద్వారా కలపను తెప్పలుగా పంపడానికి అంగీకరించారు. దీనికి ప్రతిఫలంగా సొలొమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా 2 లక్షల తూముల గోధుమలను, 3800 పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరమూ హీరామునకు ఇచ్చుచువచ్చెను. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య శాంతి మరియు సహకారం మరింత బలపడింది. ఇక నిర్మాణానికి అవసరమైన శ్రామిక శక్తి విషయానికి వస్తే సొలొమోను ప్రదర్శించిన నిర్వహణా సామర్థ్యం అద్భుతమైనది. ఆయన ఇశ్రాయేలీయుల నుండి 30,000 మందిని ఎంపిక చేశారు. అయితే వారిని అలసిపోయేలా కాకుండా ఒక క్రమపద్ధతిలో షిఫ్ట్ సిస్టమ్ ద్వారా పనిచేయించారు. ప్రతి నెల 10,000 మంది లెబనోనుకు వెళ్లేవారు.
మిగిలిన 2 నెలలు వారు తమ ఇళ్ల వద్ద విశ్రాంతి తీసుకునేవారు. దీనివల్ల వారి కుటుంబ జీవనానికి భంగం కలగకుండా పని జరిపించారు. అదోనీరాము దీనికి పర్యవేక్షకుడుగా ఉన్నారు. అలాగే ఇతర నిర్మాణ పనుల కోసం బరువులు మోయడానికి 70,000 మంది, కొండల్లో రాళ్లు మలచడానికి 80,000 మంది, వీరిని పర్యవేక్షించడానికి 3,300 అధికారులను నియమించారు. చివరగా ఆలయ పునాది కోసం గొప్ప రాళ్లను, మిక్కిలి విలువైన రాళ్లను చెక్కించారు. దేవుడు సొలొమోనుకు అనుగ్రహించిన జ్ఞానం కేవలం మాటల్లోనే కాదు, ఆయన వేసిన ప్రణాళికలోనూ పరిపాలనలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన 480 సంవత్సరాల తరువాత సొలొమోను రాజుగా బాధ్యతలు చేపట్టిన 4వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. ఇది జీవ్ అనే 2వ నెలలో ప్రారంభమైంది. ఈ ఆలయం చాలా భారీగా నిర్మించారు. దీని పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు. ఆలయం ముందు భాగంలో ఒక మండపం, పోర్టికో ఉంది. పరిశుద్ధ స్థలము ముందున్న మండపం పొడవు 20 మూరలు, మందిర వెడల్పుకు సమానంగా, మరియు వెడల్పు 10 మూరలు. మందిరానికి విచిత్రమైన అల్లిక పని కలిగిన కిటికీలు అమర్చబడ్డాయి. మందిరపు గోడల చుట్టూ 3 అంతస్తుల గదులు కట్టబడ్డాయి. కింద అంతస్తు 5 మూరలు, మధ్యది 6 మూరలు, పైన ఉన్నది 7 మూరల వెడల్పు కలిగి ఉన్నాయి. గోడల లోపలికి దూలములు చొచ్చుకుపోకుండా బయట చిమ్మురాళ్లను అమర్చారు. మందిరానికి వాడిన రాళ్లను గనిలోనే సిద్ధం చేసి తెచ్చారు. అందువల్ల నిర్మాణ స్థలంలో సుత్తే, గొడ్డలి వంటి ఇనుప పనిముట్ల శబ్దం ఎక్కడా వినిపించలేదు. మధ్య అంతస్తుకు వెళ్లడానికి మెట్ల చట్రం ఉంది. మందిరం పైకప్పు దేవదారు దూలాలతో, పలకలతో నిర్మించబడింది. మందిర నిర్మాణం జరుగుతుండగా దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు: నీవు నా కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నీ తండ్రి దావీదుకు నేనిచ్చిన వాగ్దానాన్ని స్థిరపరుస్తాను. నేను ఇశ్రాయేలీల మధ్య నివసిస్తాను, వారిని ఎన్నటికీ విడిచిపెట్టను. గోడలకు లోపల దేవదారు పలకలు అమర్చారు. నేలకు సరళపు మ్రాణు పలకలు వేయబడ్డాయి. లోపల ఎక్కడా రాయి కనిపించకుండా అంతా చెక్క పనితో కప్పబడింది. ఇది 20 మూరల పొడవు, వెడల్పు మరియు ఎత్తు కలిగి ఉంది. దీనిని పూర్తిగా మేలిమి బంగారంతో పొదిగించారు. ఇక్కడే దేవుని నిబంధన మందసాన్ని ఉంచారు. దేవదారు కర్రతో చేసిన బలిపీఠాన్ని కూడా బంగారంతో కప్పారు. మందిరమంతటా బంగారపు రేకులు, బంగారపు గొలుసులు ఉపయోగించబడ్డాయి. ఒలీవ కర్రతో చేసిన 2 పెద్ద కెరూబుల విగ్రహాలను గర్భాలయంలో ఉంచారు. ఒక్కొక్కటి 10 మూరల ఎత్తు ఉండి వాటి రెక్కలు ఇరువైపులా గోడలకు తగిలేలా విస్తరించి ఉన్నాయి. వీటిని కూడా బంగారంతో పొదిగించారు. గోడల మీద కెరూబులు, తమాల వృక్షాలు అంటే తాటి చెట్లు, వికసించిన పువ్వుల ఆకృతులను చెక్కారు. గర్భాలయ ద్వారాలకు ఒలీవ కర్రను, పరిశుద్ధస్థల ద్వారాలకు దేవదారు కర్రను వాడారు. వీటిపై కూడా అందమైన చెక్కడాలు చేసి బంగారు రేకులను అతికించారు. లోపలి ఆవరణాన్ని 3 వరుసల రాళ్లతో, 1 వరుస దేవదారు దూలాలతో నిర్మించారు. సొలొమోను పరిపాలనలోని 4వ సంవత్సరం జీబ్ మాసంలో మందిరానికి పునాది పడింది. 11వ సంవత్సరం బూలు అంటే 8వ మాసంలో నిర్మాణం పూర్తయింది. మొత్తం 7 సంవత్సరాల కాలంలో సొలొమోను ఈ మహోన్నతమైన మందిరాన్ని నిర్మించాడు. యెహోవా మందిరాన్ని నిర్మించిన తరువాత సొలొమోను తన స్వంత రాజభవనాన్ని కట్టడం ప్రారంభించాడు. దీనిని పూర్తి చేయడానికి అతనికి 13 ఏళ్లు పట్టింది. ఆయన కట్టించిన కట్టడాలలో లెబనోను అరణ్యపు నగరు అత్యంత ప్రత్యేకమైనది. అది ఎంత పెద్దదంటే దానిలో వందలాది దేవదారు స్తంభాలు వరుసలుగా అమర్చబడి చూడడానికి ఒక దట్టమైన అడవిలా కనిపించేది. ఆ భవనానికి వరుసలవారీగా కిటికీలు, చక్కని గదులు ఉండేవి. దీనితో పాటు ప్రజల సమస్యలను విని తీర్పు తీర్చడానికి ఒక అధికార మంటపాన్ని కూడా ఆయన నిర్మించాడు. తన భార్య అయిన ఫరో కుమార్తె కోసం కూడా అంతే విలాసవంతమైన మరో నగరును ఆయన కట్టించాడు. ఈ కట్టడాలన్నీ ఎంతో విలువైన రాళ్లతో, సుగంధభరితమైన దేవదారు కర్రలతో అత్యంత నాణ్యంగా నిర్మించబడ్డాయి. ఈ నిర్మాణ పనుల కోసం సొలొమోను తూరు పట్టణం నుండి హీరాము అనే గొప్ప పనివాడిని పిలిపించాడు. హీరాము ఇత్తడి పనిలో అసాధారణమైన నైపుణ్యం కలవాడు. ఆయన మందిరం ముందు 2 భారీ ఇత్తడి స్తంభాలను తయారుచేశాడు. వాటికి యాకీను, బోయజు అని పేర్లు పెట్టారు. ఆ స్తంభాలపైన
తామర పుష్పాలు మరియు దానిమ్మ పండ్ల ఆకారాలతో అద్భుతమైన అల్లిక పనులు చేశాడు. అవి మందిర ద్వారం వద్ద ఎంతో గంభీరంగా నిలిచి ఉండేవి. ఇవే కాకుండా యాజకులు స్నానం చేయడానికి ఇత్తడి సముద్రం అని పిలవబడే ఒక అతిపెద్ద నీటి పాత్రను తయారుచేశాడు. ఇది 12 ఇత్తడి ఎడ్ల విగ్రహాల మీద నిలబెట్టబడింది. సొలొమోను సంపద మరియు మందిర పరికరాలు. హీరాము మందిరం కోసం 10 ఇత్తడి పీటలను, గిన్నెలను, చేటలను, ఇలా అనేక ఉపకరణాలను తయారుచేశాడు. ఇవి ఎంత ఎక్కువగా ఉన్నాయంటే వాటి తయారీకి వాడిన ఇత్తడి బరువును కొలవడం ఎవ్వరి వల్లా కాలేదు. బయట పనులన్నీ ఇత్తడితో జరిగితే మందిరం లోపల మాత్రం అంతా బంగారమయంగా ఉండేది. సొలొమోను స్వచ్ఛమైన బంగారంతో బలిపీఠాన్ని, రొట్టెలు ఉంచే బల్లలను, దీపస్తంభాలను చేయించాడు. చివరికి తలుపుల బంధులు, పాత్రలు కూడా మేలిమి బంగారంతోనే చేయబడ్డాయి. తన తండ్రి దావీదు దేవుని కోసం దాచి ఉంచిన వెండి, బంగారాలను కూడా తెచ్చి మందిరపు ఖజానాలో భద్రపరిచాడు. ఈ విధంగా సొలొమోను అత్యంత వైభవంగా తన రాజ్య నిర్మాణాన్ని, మందిర పనులను పూర్తిచేశాడు. యెరూషలేము వీధులన్నీ జనసందోహంతో నిండిపోయాయి. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలందర్నీ పిలిపించాడు. ఎందుకో తెలుసా? దావీదుపురం నుండి యెహోవా నిబంధన మందసాన్ని కొత్తగా కట్టిన మందిరానికి తీసుకురావడానికి. లేవీయులు మందసాన్ని భుజాన వేసుకుని నడుస్తుంటే రాజైన సొలొమోను మరియు ప్రజలందరూ ఆ మందసం ముందర నిలబడి లెక్కింపలేనన్ని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించారు. యాజకులు ఆ పవిత్రమైన మందసాన్ని తీసుకొచ్చి మందిరపు గర్భాలయంలో ఆ కెరూబుల రెక్కల క్రింద భద్రపరిచారు. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయటకు రాగానే ఒక్కసారిగా ఒక అద్భుతం జరిగింది. మేఘము యెహోవా మందిరమును నింపేసింది. అది మామూలు మేఘం కాదు, దేవుని తేజోమహిమ. ఆ మహిమ ఎంత గొప్పగా ఉందంటే అక్కడ యాజకులు నిలబడి సేవ చేయడానికి కూడా వీలుపడలేదు. దేవుడు ఆ మందిరాన్ని తన నివాసంగా అంగీకరించాడని చెప్పడానికి అదొక గొప్ప సాక్ష్యం. అప్పుడు సొలొమోను ప్రజలవైపు తిరిగి ఇలా అన్నాడు: నా తండ్రి దావీదుకు దేవుడిచ్చిన మాటను నేడు నెరవేర్చాడు. నా తండ్రి కట్టాలనుకున్న మందిరాన్ని ఆయన కుమారుడనైన నాతో దేవుడు కట్టించాడు. ఆయన వాగ్దానము ఎన్నడూ తప్పదు. సొలొమోను బలిపీఠం ముందు నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి ఇలా ప్రార్థించాడు: యెహోవా, నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమియందైనను లేడు. ఆకాశ మహాకాశాలే నిన్ను పట్టజాలవు. ఇక నేను కట్టిన ఈ చిన్న మందిరం ఏపాటిది? కాని తన ప్రజల కోసం దేవుని కనికరాన్ని వేడుకున్నాడు. సొలొమోను అడిగిన విన్నపాలు దేశంలో కరువు వచ్చినా, తెగులు వచ్చినా, శత్రువులు ముట్టడించినా, వర్షం లేకపోయినా, ఎవరైనా తన మనోవేదనతో ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థిస్తే ఆకాశమందున్న నీవు విని మమ్మును క్షమించు అని వేడుకున్నాడు. పరదేశులు అంటే అన్యులు వచ్చి ప్రార్థించినా వారిని ఆలకించమని కోరడం సొలొమోను విశాల హృదయాన్ని చూపిస్తుంది. ప్రార్థన ముగించి సొలొమోను మోకాళ్లమీద నుండి లేచి ప్రజలందర్నీ దీవించాడు. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్క మాట కూడా తప్పిపోలేదు అని ప్రకటించాడు. ఆ తరువాత జరిగిన ఉత్సవం ఊహకందనిది. 22,000 ఎడ్లను, 1,20,000 గొర్రెలను సమాధాన బలులుగా అర్పించారు. ఏకంగా 14 రోజులపాటు ఇశ్రాయేలీయులందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. 8వ రోజున ప్రజలందరూ సంతోషంతో, ఉత్సాహహృదయంతో దేవుని స్తుతిస్తూ తమ ఇళ్లకు వెళ్లారు. సందడి ముగిసింది. ప్రార్థనలు పూర్తయ్యాయి. మరి ఆకాశ మహాకాశాలే పట్టజాలని దేవుడు సొలొమోనుకిచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఆ అద్భుతమైన మందిరం భవిష్యత్తు గురించి దేవుడు చేసిన గంభీరమైన హెచ్చరిక ఏంటి? మందిరము మరియు రాజనగరు కట్టడం పూర్తయిన తరువాత దేవుడు రెండోసారి సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడన్నాడు: సొలొమోను, నీ ప్రార్థన నేను విన్నాను. ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచాను. నా దృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాయి. కాని ఇక్కడే దేవుడొక హెచ్చరిక చేశాడు. నీ తండ్రి దావీదు వలె నువ్వు యథార్థంగా నడిస్తేనే నీ సింహాసనం స్థిరంగా ఉంటుంది. కాని ఒకవేళ మీరుగాని మీ సంతానంగాని నన్ను విడిచి అన్యదేవతల వైపు వెళితే ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలీయులను ఈ దేశంలో ఉండకుండా తుడిచిపెట్టేస్తాను. ఇప్పుడింత వైభవంగా కనిపిస్తున్న ఈ మందిరాన్ని నా కళ్లముందు నుండి తొలగించి వేస్తాను. అప్పుడటు వెళ్లేవారంతా ఆశ్చర్యపోయి, దేవుడు తన ప్రజలకు ఈ గతి ఎందుకు పట్టించాడు అని విస్తుపోతారు. మందిరము
మరియు రాజనగరు కట్టడానికి 20 ఏళ్లు పట్టింది. ఈ నిర్మాణంలో సొలొమోనుకు అడవి దేవదారు మ్రాణులను, బంగారాన్ని ఇచ్చి సహకరించిన టైరురాజు హీరాముకు బహుమతిగా గలిలయ దేశంలోని 20 పట్టణాలను సొలొమోను ఇచ్చాడు. అయితే హీరాము ఆ పట్టణాలను చూడటానికి వచ్చినప్పుడు అవి అతనికి నచ్చలేదు. వాటికి కాబూలు అంటే పనికిరానివి అని అర్థం అని పేరు పెట్టాడు. అయినప్పటికీ వారి మధ్య స్నేహం చెడలేదు. హీరాము సొలొమోనుకు 240 మణుగుల బంగారాన్ని పంపాడు. సొలొమోను ఇశ్రాయేలు దేశాన్ని ఒక అజేయమైన శక్తిగా మార్చాలనుకున్నాడు. అందుకోసం ఆయన భారీ ఎత్తున పన్నులు వసూలు చేసి నిర్మాణ పనులు చేపట్టాడు. యెరూషలేము ప్రాకారము, వాల్ మరియు మిల్లోను కట్టించాడు. నగరాల పటిష్టతకు హజోరు, మెగిద్దో మరియు గెజేరు పట్టణాలను కోటలుగా మార్చాడు. ముఖ్యంగా గెజేరు పట్టణాన్ని ఐగుప్తురాజు జయించి తన కుమార్తెకు అంటే సొలొమోను భార్యకు కట్నంగా ఇచ్చాడు. తన రథాల కోసం, గుర్రపు రౌతుల కోసం ప్రత్యేక నగరాలను, ధాన్యం నిల్వ చేసే కొట్టులను కట్టించాడు. ఈ భారీ నిర్మాణాల కోసం సొలొమోను ఎవరిని ఉపయోగించుకున్నాడు? ఇశ్రాయేలీలు జయించగా మిగిలిపోయిన అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు వంటి అన్యులను వెట్టి చాకిరీ చేసే దాసులుగా నియమించుకున్నాడు. కాని ఇశ్రాయేలీలను మాత్రం దాసులుగా కాకుండా సైనికులుగా, అధిపతులుగా, రథాధిపతులుగా గౌరవప్రదమైన పదవుల్లో ఉంచాడు. ఈ పనులను పర్యవేక్షించడానికి 550 మంది పై విచారణకర్తలుండేవారు. సొలొమోను దృష్టి కేవలం భూమి మీదే కాదు, సముద్రం మీద కూడా పడింది. ఎదోము దేశంలోని ఎసోన్గెబెరు వద్ద సొలొమోను ఒక నౌకాదళాన్ని నిర్మించాడు. తైరురాజు హీరాము పంపిన నిపుణులైన నావికుల సహాయంతో సొలొమోను ఓడలు ఓఫీరు దేశానికి వెళ్లి అక్కడి నుండి 840 మణుగుల బంగారాన్ని తెచ్చాయి. దీనితో ఇశ్రాయేలు ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. సొలొమోను కేవలం ప్రార్థనతోనే ఆగలేదు. దేశ రక్షణ కోసం కోటలు కట్టాడు, ఆర్థికాభివృద్ధి కోసం అంతర్జాతీయ వ్యాపారం చేశాడు. సొలొమోను కీర్తి షీబా దేశానికి చేరింది. ఆ జ్ఞానాన్ని స్వయంగా పరీక్షించడానికి రాణి గొప్ప పరివారంతో, అంతులేని సంపదతో యెరూషలేముకు తరలివచ్చింది. ఆమె అడిగిన ప్రతి కఠినమైన ప్రశ్నకు, చిక్కుముడికి సొలొమోను అలవోకగా జవాబిచ్చాడు. ఆయన జ్ఞానమే కాదు, ఆయన కట్టించిన రాజనగరు, బల్లమీద వడ్డించిన ఆహార పదార్థాలు, సేవకులు నిలబడిన తీరు, వారి వస్త్రధారణ, ముఖ్యంగా దేవుని మందిరమెక్కే సోపానాలను చూసినప్పుడు ఆమెలో ప్రాణము లేకపోయెను. రాజా, నీ గురించి నేను విన్నది సగమే, ఇప్పుడు కళ్లారా చూస్తున్నది అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. నిన్ను నియమించిన నీ దేవునికి స్తోత్రం అని కొనియాడింది. ఆమె సొలొమోనుకు 240 మణుగుల బంగారాన్ని, ఎంతో విలువైన సుగంధ ద్రవ్యాలను కానుకగా ఇచ్చింది. అంత విస్తారమైన సుగంధ ద్రవ్యాలు ఆ తరువాత ఎన్నడూ యెరూషలేముకు రాలేదు. ఇది సొలొమోను వైభవానికి శిఖరాగ్రం. ప్రపంచమంతా ఆయన పాదాల చెంత ఉంది. ఐశ్వర్యం ఏరులై పారుతోంది. సొలొమోనుకు ప్రతి సంవత్సరం 1332 మణుగుల ఎత్తు బంగారం వచ్చేది. ఇది కాక వర్తకులు, రాజుల నుండి కానుకలు వేరు. సొలొమోను అడవి దేవదారు మందిరంలో ఉంచడానికి సుత్తెతో కొట్టిన మేలిమి బంగారంతో 200 పెద్ద డాళ్లను, 300 చిన్న కేడెములను చేయించాడు. దంతము, ఐవరీ తో చేయించి బంగారముతో పొదిగిన సింహాసనం ఎక్కడా లేదు. దానికి 6 మెట్లు, 12 సింహపు బొమ్మలు ఉన్నాయి. సొలొమోను కాలంలో వెండిని రాళ్లంత విస్తారంగా వాడేవారు. బంగారు పాత్రలే తప్ప వెండి పాత్రలు రాజనగర్లో లేవు. ప్రతి 3 ఏళ్లకోసారి ఓడలు బంగారం, వెండి, దంతము, కోతులు మరియు నెమళ్లను తీసుకువచ్చేవి. సొలొమోనుకు 1400 రథాలు, 12,000 మంది గుర్రపు రౌతులు ఉన్నారు. ఐగుప్తు నుండి మేలైన గుర్రాలను దిగుమతి చేసుకున్నాడు. ప్రపంచంలోని రహస్యాలన్నీ తెలిసిన జ్ఞాని తన సొంత హృదయంలోని ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడు. ఇతరులకు 3000 సామెతలు చెప్పినవాడు తన జీవితంలో పాటించలేకపోయాడు. ఎంతటి విడ్డూరం! అందరి సమస్యలను పరిష్కరించిన సొలొమోను తన సమస్యల్లో తానే చిక్కుకుపోయాడు. ఆ పతనం ఒక్కరోజులో జరిగింది కాదు. అది నిదానంగా, తెలియకుండానే పాకిన విషం. దేవుడు స్పష్టంగా ద్వితీయోపదేశక కాండము 17:17లో తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు అని చెప్పారు. కాని సొలొమోను రాజకీయ వ్యూహం, పొలిటికల్ అలయన్స్ పేరుతో దేవుని మాటను పక్కన పెట్టాడు.
ఫారో కుమార్తె మొదలుకొని మోయాబీయులు, అమ్మోనీయులు, ఏదోమీయులు ఏకంగా 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మొదట్లో అది అధికారం కోసం చేసిన పెళ్లిళ్లే కావచ్చు, కాని రానురాను ఆ స్త్రీల ప్రేమలో పడి తన దేవుడైన యెహోవాను మర్చిపోయాడు. 1 రాజులు 11:1-2లో రాజైన సొలొమోను అనేకమంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారినుంచుకుని వచ్చెను. ఏ కొండమీదైతే దేవునికోసం అద్భుతమైన ఆలయాన్ని కట్టాడో దానికి ఎదురుగా ఉన్న కొండమీదే తన భార్యలను సంతోషపెట్టడానికి హేయమైన విగ్రహాలకు గుళ్ళు కట్టించాడు. 2 సార్లు దేవుడు కనబడి హెచ్చరించినప్పటికీ వృద్ధాప్యంలో సొలొమోను బుద్ధి గతి తప్పింది. 1 రాజులు 11:4లో సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని హృదయము యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అయితే తండ్రి అయిన దావీదును బట్టి ఈ శిక్ష సొలొమోను కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో జరుగుతుందని దేవుడు చెప్పాడు. అంతే, అప్పటివరకు శాంతిగా ఉన్న రాజ్యంలో శత్రువులు పుట్టుకొచ్చారు. సొంత సేవకుడైన యెరోబాము ఎదురుతిరిగాడు. శాంతికి మారుపేరుగా నిలిచిన సొలొమోను పాలన చివరికి అశాంతితో ముగిసింది. సొలొమోను జీవితం ఒక విషాదాంతమైన కావ్యంలాంటిది. దేవుడు అతనికి చరిత్రలో ఎవ్వరికీ ఇవ్వనంత జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. కాని ఆ జ్ఞానం ఆయన్ను పాపం నుండి రక్షించలేకపోయింది. సొలొమోను జీవితాన్ని ఆయన రాసిన 3 పుస్తకాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. యవ్వనంలో పరమగీతము, దేవుని పట్ల, ప్రేమ పట్ల స్వచ్ఛమైన అభిలాష. మధ్యవయస్సులో సామెతలు, లోకజ్ఞానం, పరిపాలనా దక్షత, నీతులు చెప్పడం. వృద్ధాప్యంలో ప్రసంగి, పతనం తరువాత కలిగిన పశ్చాత్తాపం మరియు నిరాశ. చివరికి తన జీవితంలోని సమస్త వైభవాలను అనుభవించిన తర్వాత తప్పులన్నీ చేశాక సొలొమోను తేల్చిన అంతిమ తీర్పు ఇదే. ఇదంతయూ వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే: దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుకునివలను. మానవకోటికి ఇదేయ విధి. ప్రసంగి 12:13. దావీదులాంటి గొప్ప తండ్రి ఉన్నా, దేవునితో ముఖాముఖి అనుభవాలు ఉన్నా నేను పడిపోను అని అనుకోవడానికి వీలులేదు. సొలొమోను జీవితం మనకు నేర్పే గొప్ప పాఠమేంటంటే, ప్రారంభం ఎంత వైభవంగా ఉందన్నది కాదు. మత్తయి 24:13 ఇలా చెబుతుంది: అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మన జ్ఞానం, సంపద, పేరు ప్రఖ్యాతల కంటే దేవునితో నిరంతర బంధం, ప్రార్థన, సహవాసం, వాక్యాన్ని ధ్యానించడం అవసరం. లోకంతో స్నేహం దేవునితో వైరమని గుర్తించాలి. మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటనట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు 12:2. ఆమేన్.